హాయ్ ఫ్రెండ్స్, హిందూ మత గ్రంథాల ప్రకారం గరుడ పురాణంలో నరకం గురించిన ప్రస్తావన ఉంది. అంతేకాదు ఇస్లాం, క్రిస్టియానిటీలో కూడా నరకం గురించి, నరక ద్వారాల గురించి సవివరంగా ఉంది. ఈ వీడియోలో అసలు నరకం ఉందా లేదా అనే అంశంతో పాటు నరకంలో ఏ ఏ శిక్షలు అమలవుతాయి, దానితో పాటు ఈ భూమిపై అసలు నరక ద్వారాలు ఉన్నాయా, ఉంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఒకే ఒక్క క్షణం మన శరీరం నుండి ప్రాణం వెళ్ళిపోతుంది. వందల కొద్ది తేళ్లుపాములు కుట్టిన బాధ, ఏమి చేయలేని అసమర్థత, ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహిస్తుంది. మనిషి చనిపోయాడు, ప్రాణం వెళ్ళిపోయింది. మనిషి ప్రాణం బయటికి వచ్చిన మరుక్షణమే రెడీగా పొడవాటి జుట్టుతో వికృతమైన ఆకారాలతో పాశం పట్టుకొని యమదూతలు జీవుడిని తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. ఆ ఉత్తర క్షణంలోనే యమలోకానికి వెళ్ళిపోతారు. ఇలా యమలోకానికి వెళ్ళిన వ్యక్తి పుణ్యం చేసి ఉంటే స్వర్గంలో బోర్డింగ్ రిజర్వ్ అయ్యే ఉంటుంది. ఒకవేళ పాపం చేస్తే నరకానికి వెళ్లేందుకు యమభటులు రెడీగా కాచుకొని కూర్చొని ఉంటారు. ఫ్రెండ్స్, అపరిచితుడు సినిమా మీరు చూసే ఉంటారు. పాపం చేసిన వాళ్లకు, తప్పులు చేసిన వాళ్లకు నరక శిక్షలు ఎలా ఉంటాయో రుచి చూపించిన సినిమా అది. అయితే సినిమాల్లో చూపించిన విధంగా శిక్షలు ఉంటాయా, స్వర్గం ఉందా, నరకం ఉందా అనే క్వశ్చన్స్ ఎప్పటికీ మనకు మిస్టరీస్గానే ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం. చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ వెళ్లే నరకం ఉంది అని గరుడ పురాణం స్పష్టంగా చెప్తుంది. అలాగే ఈ భూమిపై జనసంచారం లేని అగ్నిపర్వతాల అట్టడుగున నరకం దాగి ఉందని వివిధ మత గ్రంథాలు చెప్పిన విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. యమపురి అనేది పాపులకు శిక్షలు అందించే యముడి కోర్టు. ఇది భూమికి సుమారు 7 లక్షల కిలోమీటర్ల దూరంలో ఈ నరకం ఉంటుంది. ఈ నరకానికి వెళ్లే దారుల్లో దాదాపు 16 చిన్న యమనగరాలు ఉన్నట్లు గరుడ పురాణం చెప్తుంది. మనిషి చనిపోయిన తర్వాత జీవుడు ఈ నగరాల మీదుగా వెళ్తుంటాడు. మనిషి చనిపోయిన తర్వాత అతని కర్మకాండలు పూర్తయ్యే వరకు, అంటే 13 రోజులు ఈ భూమిపైనే ఉంటాడు. అలా పుత్రుడు సమర్పించే పిండాన్ని స్వీకరించి 14వ రోజు యమపురికి బయలుదేరతాడు. ఇలా రోజుకు పగలు రాత్రి కలిపి సుమారు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు. ఇలా 348 రోజులు పూర్తయిన తర్వాత సరిగ్గా చనిపోయిన ఏడాదికి 3 రోజులు ముందుగా తన గమ్యస్థానమైన నరకానికి చేరుకుంటాడు. అలా 361 రోజులకు భూమిపై ఆ జీవుడి సంవత్సరికం జరుపుతారు. అప్పటి నుండి ఆ జీవుడు భూమిపై ఉన్నటువంటి అన్ని సంబంధాలు తెంచేసుకుంటాడు. ఇలా తన నరక ఊరు చేరుకున్నాక దక్షిణం వైపున రక్తమాంసాలతో ఉన్న అతి భయంకరమైన వైతరణ నది ఉంటుంది. పాపాలు చేసిన వారు ఈ నదిని దాటి నరకంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. దాదాపు ఇది 800 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అలా చనిపోయిన జీవి భూమిపై తను చేసిన పాపపుణ్యాల ఫలితంగా అప్పు తీర్చని వారు, విశ్వాసఘాతకులు, విషపు అన్నం పెట్టి ఇతరులను హత్య చేసేవాళ్ళు ఈ వైతరణ నది దాటి వెళ్ళవలసిందే. ఇలా భూమిపై చేసిన పాపాలు మరియు హత్యలు, ఇతరులను హింసించిన వారు, ధర్మాలను, గ్రంథాలను, మతం పట్ల, దేవుని పట్ల విశ్వాసం లేనివారు, ఒకటేమిటి చేసిన పాపాలు మొత్తం ఈ వైతరణ నదిలో అనుభవించాల్సిందే. అలా యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు ఈ పాపాత్ములను వైతరణి నదిలోకి త్రోసివేస్తారు. అలా ఆ నదిలో అనేక బాధలు అనుభవించిన తరువాత నది ఒడ్డున ఉండే బూరుగ చెట్టుకు ఉరేలాడవలసి ఉంటుంది. అంతేకాదు యమభటుల చేత దెబ్బలు తింటూ ఉంటారు. ఇలా పాపాత్ములు ఈ వైతరణిలో పడి బాధలు అనుభవిస్తారని గరుడ పురాణంలో స్పష్టంగా వివరించబడింది. ఇలా కటిక చీకటి, ఎండ, చెట్టుకు వ్రేలాడదీసి ముళ్ళగదతో కొట్టడం, తాళ్లతో కట్టి చర్మం ఒలిసివేయటం, సలసల కాగే నూనెలో వేయించటం, క్రిమికీటకాలే భోజనంగా, రక్తంతోనే స్నానంగా, అన్ని బాధలే, భరించలేని బాధలు, సహించలేని నరకయాతన. ఇలా మనిషి చనిపోయిన తర్వాత అతను చేసిన పాపాల కారణంగా దాదాపు 84 లక్షల నరక బాధలు మనిషి కోసం, పాపం చేసిన వారి కోసం కాచుకు కూర్చుని ఉంటాయి. ఇలా అత్యంత దారుణమైన, దుర్గమైన ప్రాంతాలు, మనిషి దగ్గరకు వెళ్ళటానికి కలలోనైనా ఊహించలేని యమపురులు మన భూమిపై 6 ఉన్నాయి. అలాగే ఖురాన్, బైబిల్ కూడా ఈ నరక ద్వారాల గురించి ప్రస్తావించాయి. అయితే ఇలాంటివన్నీ సైన్స్కు సరిపడవు. సైంటిఫిక్ పరిశోధనలు వాటిని గేట్స్ ఆఫ్ హెల్గా నిర్ధారిస్తాయి. స్వర్గం భూమిపైనే ఉంటుందని, నరకం భూమికి కింద ఉండే లోకంలో ఉంటుందని అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి. ఇలా భూమిపై చనిపోయిన వ్యక్తులు నరకానికి వెళ్లేందుకు 6 ద్వారాలు ఉన్నాయని పాశ్చాత్య మైథాలజీ చెప్తుంది. వాటిలో మొదటిది మసాయా. ఇది నికరాగువా రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న అతిపెద్ద వోల్కనో. దీని పేరు మసాయా. ప్రాణుల్ని గబాలున మింగేసేందుకు ఆబాగా తెరుచుకున్న నరకపు నోరు. అది భయంకరమైన విషవాయువులను, మైళ్ళ కొద్ది లోతుల్లో నుంచి ఎగసిపడే మంటలు, అంతం ఎక్కడో తెలియని అనంత డీప్ హోల్. ఇందులోకి వెళ్లడమే అంత ఆషామాషి కాదు. ఇలా దీంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించి చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే బైబుల్ ఈ మసాయాను మౌత్ ఆఫ్ హెల్ అని వర్ణించింది. మసాయా నిప్పుల గుండం నుంచే
పాపులు నరకానికి వెళ్తారని, ఆ లోపల రకరకాల శిక్షలను అమలు చేస్తారని చెప్పింది. ఇక ఇందులో రెండవది జివల్సా. సెంట్రల్ అమెరికా పరిధిలో ఈ జివల్సా అనే మరో అగ్నిపర్వతం ఉంది. దీని ప్రస్తావన అన్ని మత గ్రంథాల్లో ఉంది. ఇక్కడికి మనుషులు నీటి లోపల నుంచి వెళ్లాల్సి వస్తుంది. దీని లోపల కత్తుల గుహ, తోడేళ్ల గుహ, మంచు గుహ, అగ్ని గుహ, వీటితో పాటు రక్తపు నది కూడా ఉందని మేయన్ బైబుల్ చెప్తుంది. భూమిపైకి నరకానికి దారులు ఉన్నాయనడానికి సాక్ష్యంగా ఈ అగ్ని గుహలే. ఇక ఇందులో మూడవది ఈజిప్టు. ప్రపంచ ప్రాచీన నాగరికతలకు సింబాలిక్గా నిలిచే ఈజిప్టులోని గిజా పిరమిడ్ కాంప్లెక్స్ మధ్య అండర్ వరల్డ్ ఉందట. అంటే పిరమిడ్పై రాసిన రాతల్లోనూ వివిధ శాసనాల్లోనూ పిరమిడ్ కింద నరకం ఉందని, అందులో పాపులకు శిక్షలు పడతాయని చెప్తారు. గ్రీకు మైథాలజీ ప్రకారం మృత్యువుకు అధిపతి ప్లూటో, అతనే నరకానికి రాజుగా చెప్తారు. ఇక ఇందులో నాలుగవది హేడ్స్. ఈజిప్టుకు దగ్గరలోనే అండర్ వరల్డ్ గాడ్ హేడ్స్ గుహ ఉంది. ఇందులోనే మృత్యుదేవత కొలువై ఉంటుందని ఈజిప్టుల నమ్మకం. లోపలికి వెళ్ళిన కొద్దీ ముగింపు లేని భయంకరమైన గుహ ఇది. ప్రపంచంలో మరెక్కడా కనిపించని గుహ కూడా ఇదే. ఈ కత్తుల గుహలో అంతు చిక్కని నరక ప్రపంచం ఉందని గ్రీకు మైథాలజీ చెప్తుంది. ఇక ఇందులో నరకానికి ఐదవ దారి హెక్లా. అట్లాంటిక్ ప్రాంతంలో ఐస్లాండ్ మధ్య హెక్లా వోల్కనో ఉంది. దట్టమైన చీకట్లతో, చుట్టూ మంచు, మధ్యలో 2000 డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడి ఉప్పొంగుతూ రావటం హెక్లా బీభత్సవానికి నిదర్శనంగా చెప్తారు. ఇక నరకానికి 6వ ద్వారం సేలం అగ్నిపర్వతం. అయితే దట్టమైన అడవి మధ్యలో ఉండే ఈ వాల్కనో లోపలికి ఇంతవరకు ఎవరూ సాహసం చేయలేదు. అంతేకాదు దీని చుట్టుప్రక్కలకు వెళ్లటం ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యపడలేదు. ఫ్రెండ్స్, మరణం తర్వాత ఏమవుతుందో, ఆత్మ అనేది ఉన్నదో లేదో ఎవరికీ తెలియదు. ఇలా ఈ స్వర్గ నరకాలన్నీ కల్పితాలేనా? అసలు చావు అంటేనే ఏమిటో ఎవరికీ తెలియదు. ఎలా వస్తుందో ఇంతవరకు తెలియనప్పుడు ఈ మరణం తరువాత ఏమిటన్నది తెలిసేదెలా? నరకం ఉందో లేదో, యమధర్మరాజు ఎలా ఉంటాడో తెలియదు. ఇలా మనిషి మంచివాడిగా ఉండేందుకు అతనికి పాపపుణ్యాల భయపెట్టడం అన్ని మతాలకు అవసరంగా కనిపించింది. ఈ భయం పెట్టేందుకే స్వర్గం నరకం అనే కాన్సెప్ట్ తీసుకువచ్చారు. అయితే ఈ కాన్సెప్టుకు అతీతంగా ఈ భూమి క్రింద ఏదో ఉన్నదన్నది మాత్రం వాస్తవం. ఇది కూడా తెలుసుకోవడం మానవుడికి అసాధ్యం కాకపోవచ్చు.